హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేజమంట్లండి. ఎప్పుడు బగారా రైస్ చేసినా ఈ విధంగా చేయండి. రుచి అయితే తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎన్ని సార్లు తిన్నా బోర్ కొట్టదు. మరి ఈ బగారా రైస్ ప్రిపరేషన్ కోసం నేనైతే ఒక కేజీ బియ్యంతో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందే ఈ బియ్యం కడిగి నానబెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకుల్ని యాడ్ చేసేసుకొని కచ్చపచ్చగా దంచి తీసుకోండి. బావుంటుంది టేస్ట్. ఈ ఆయిల్‌లోకి మంచి ఫ్లేవర్ రావాలనుకుంటే, ఈ దాల్చిన చెక్క, లవంగాలు ఉన్నాయి కదండీ! కాస్త మనం దంచి తీసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ ముక్కలు ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిగున్నప్పుడు మాత్రం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయొద్దు. అలా అనుకోండి టేస్ట్ అస్సలు బాగోదు. మనకిక్కడ నేను చూయిస్తున్న విధంగా ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా! ఈ విధంగా ఈ ఉల్లిపాయలనేవి ఈ విధంగా చక్కగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాతే ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసేసుకోవాలి. అప్పటికప్పుడే నూరి పెట్టినటువంటి అల్లం వెల్లుల్లి తీసుకుంటే మంచి ఎరోమా అనేది బగారా రైస్‌కొస్తుందండి. ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేయండి మీరు. కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి గుప్పెడు పుదీనా తీసుకోండి. దీంతో పాటు కొత్తిమీరను కూడా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే టమాటా ముక్కలను కూడా కలుపుకోవాలి. టమాటాలొచ్చేసి మీడియం సైజులో ఉన్నటువంటి 2 తీసుకోండి సరిపోతాయి. చాలా వరకేంటంటే బగారా ప్రిపేర్ చేసినప్పుడు ఇందులోకి టమాటా తీసుకోరు. కానీ ఇందులోకి ఒక్కసారి టమాటా కలిపి చూడండి. రుచి డిఫరెంట్‌గా ఉంటుంది. మీకే టేస్ట్ అనేది అర్థమవుతుంది. తప్పకుండా మీరు కలపండి. స్కిప్ మాత్రం చేయకండి. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పెరుగు కూడా తీసేసుకోండి. పెరుగు వచ్చేసి ఒక చిన్న కప్పుతో ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా! అందులో హాఫ్ బౌల్ తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి కాస్త టమాటాని ఇందులోకి మగ్గనివ్వాలి. కలర్ చూడండి కాస్త మనకి ఎర్రగా కనిపిస్తుంది కదా! ఈ కలర్‌లో రావాలి. అప్పుడు బగారా రైస్ మంచి టేస్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకును కూడా తీసేసుకోవాలి. ఈ విధంగా కాస్త మనకి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మెజర్‌మెంట్ నీళ్లు తీసేసుకోవాలండి. నేను బగారా రైస్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇందులోకి దాల్చా అంటే హైదరాబాదీ స్టైల్‌లో దాల్చా ఖట్ట అంటాం కదండీ! అది ఖచ్చితంగా నేను చేస్తాను. దాంతో పాటు చికెన్ కర్రీ కూడా ఇందులోకి అదిరిపోతుంది. మరి ఈ బగారా రైస్‌లోకి మీకు కావాల్సిన కాంబినేషన్ కర్రీస్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. అందులో మీకు దాల్చా దాంతో పాటు చికెన్ కర్రీ రెసిపీస్ ఉంటాయి. మరి ఈ బగారా రైస్‌లోకి మనం తీసుకోవాల్సిన మెజర్‌మెంట్ నీళ్లొచ్చేసి 1 కప్ రైస్‌కి 2 కప్స్ వాటర్ తీసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. నీళ్ళని ఇందులోకి తీసుకున్న తర్వాత ఉప్పు సరిపడినంత యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు హాఫ్ లెమన్ జ్యూస్ ఖచ్చితంగా కలపాలి. స్కిప్ చేయకండి. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి తీసుకున్న నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి రైస్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఈ బియ్యం మాత్రం హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలండి. అలాంటప్పుడే ఈ మెజర్‌మెంట్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టేయండి. నేను మీకు చెప్పాను కదండీ! ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్‌లో రావాలని. అలా కాకుండా పచ్చిగున్నప్పుడే మనం గనక మసాలా మొత్తం కలిపామనుకోండి, బగారా రైస్ వచ్చేసి ప్యూర్ వైట్ కలర్‌లో వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం ఇలా రెడ్ కలర్‌లో రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టేసిన తర్వాత నీళ్లొచ్చేసి కంప్లీట్‌గా 70-80% అబ్జర్వ్ అయిపోవాలి. కొన్ని నీళ్లు ఉన్నాయనగా కొంచెం మనం లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి ఒక 5-10 మినిట్స్ పెట్టేస్తే పర్ఫెక్ట్‌గా మనకి బగారా రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి ఒక్క 15 నిమిషాల తర్వాత నేను ఇక్కడ తీసి చూయిస్తాను. ఎంత ఈజీగా మనకి బగారా రైస్ ప్రిపేర్ అయిపోయిందో. మరి బ్యాచిలర్స్ అయినా, అప్పుడే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈ రెసిపీ మాత్రం చూసిన వెంటనే వాళ్ళు ప్రిపేర్ చేసేస్తారు. అంత ఈజీ ప్రాసెస్‌గా నేను మీకు చెప్పేసాను. మరి ఈసారి మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం బగారా రైస్ చల్లారిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి చూయిస్తాను చూడండి. కొంచెం కూడా రైస్ మెత్తపడిపోకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదండీ! ఈసారి మీరు మాత్రం తప్పకుండా ఇలా టమాటా వేసి డిఫరెంట్‌గా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఇందులోకి కావాల్సిన కాంబినేషన్ కర్రీస్ అయితే చికెన్ దీంతో పాటు దాల్చా అంటే హైదరాబాదీ స్టైల్ కట్టా అన్నమాట. చాలా బావుంటుంది. ఈ కాంబినేషన్‌తో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.